ప్రభుత్వం నడుస్తోందని సీఎల్పీ నేత భట్టి విక్రమార్క మండిపడ్డారు. టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కాంగ్రెస్ ఎమ్మెల్యేలను కొనుగోలు చేస్తూ రాజ్యాంగ విరుద్ధంగా ప్రవర్తిస్తున్నారని భట్టి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈరోజు జరుగుతున్నటువంటి రాజకీయ పరిస్థితులు బాబాసాహెబ్ అంబేద్కర్ ఊహించినట్టుగా రాజ్యాంగం ప్రకారం ఈ రాష్ట్ర పరిపాలన జరగట్లేదనేది ప్రగాఢంగా నమ్ముతా ఉన్నాం. ఈరోజు ఈ రాష్ట్రంలో అనేక రాజకీయ పార్టీలు ఎన్నికల ప్రక్రియలో పాల్గొనటం, ఇందులో భాగంగా గెలిచి వచ్చినటువంటి శాసనసభ్యుల్ని రాజ్యాంగంలోని 10th షెడ్యూల్లో యాంటీ డిఫెక్షన్ బిల్లు అనుగుణంగా నడుచుకోకుండా రాజ్యాంగాన్ని కాపాడుతానని, రాజ్యాంగం ప్రకారం నడుచుకుంటానని, రాజ్యాంగం ప్రకారం పరిపాలన చేస్తానని చెప్పి రాజ్భవన్లో రాజ్యాంగం పైన ప్రమాణం చేసిన ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి ఈ రాష్ట్రంలో దానికి పూర్తిగా భిన్నంగా నడుచుకోవటం అనేది చాలా బాధాకరమైనటువంటి సంఘటనగా నేను భావిస్తా ఉన్నాను. ప్రధాని నరేంద్ర మోడీ